హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో అల్లంతో చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ అల్లం చాక్లెట్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అసలే మనకి క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది కదా, దానివల్ల మనకి జలుబని దగ్గని ఇలా వస్తూ ఉంటున్నాయి కదా, నుంచి మనకి రిలీఫ్ రావడానికి ఈ చాక్లెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దగ్గు జలుబు ఉన్నప్పుడు, అలానే వామిటింగ్ ఫీలింగ్, వికారం ఇలా ఉన్నప్పుడు ఈ చాక్లెట్ అనేది మనం చప్పరించినట్లయితే చాలా బాగా మనకి రిలీఫ్ ఉంటుందండి. పెద్దవాళ్ళకే కాదండి, చిన్నపిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి పైత్యం ఎక్కువైపోతే ధనియాల రసమని, జీలకర్ర రసమని అవి పడుతూ ఉంటాం కదా, అవి తాగడానికి వీళ్ళు చాలా మారం చేస్తూ ఉంటారు కదా. అలాంటి పిల్లలకి ఒక వారం పాటు ఈ చాక్లెట్ రోజుకొకటి ఇవ్వండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అలానే అరుగుదల కూడా బాగుంటుందండి, వాళ్ళకి ఆకలి కూడా బాగా వేస్తుంది. ఛానల్ ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ జింజర్ క్యాండీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ఇలా అల్లం ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు తీసుకున్నానండి. చాలా చిన్నగా తరగాలి. చెక్కు తీసిన అల్లంని క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి ఈ చాక్లెట్ లో ముక్కలు తగలకుండా ఉంటాయి. ఏ కప్తో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఇలా బాగా దంచిపెట్టిన బెల్లంను 2 కప్పుల వరకు తీసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ కి కొంచెం తక్కువలో సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదండి, ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది. లైట్ గా వేసుకోవాలి సాల్ట్. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ కి కొంచెం తక్కువలో పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత లైట్ గా వాటర్ని యాడ్ చేసుకుని వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అల్లం మాత్రం చాలా చిన్నగా తరగాలండి. బెల్లం కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే అది కరిగిపోతుంది. అల్లం అలా అవ్వదు కదా, కాబట్టి చాలా చిన్నగా తరిగి వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని దానిలోకి ఈ అల్లం పేస్ట్ ను వేసేసుకోవాలి. అలానే లైట్ గా వాటర్ ను కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి దగ్గరుండి కలుపుకోవాలండి. దానిలో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, అది అయ్యే వరకు స్టవ్ మీడియంలోనే ఉండాలి. వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇలా స్టిక్కీగా అంటుకోవడం స్టార్ట్ అవుతుంది. బెల్లం అనేది బాగా కరిగిపోయి అంటప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి. బెల్లం అనేది మనకి తీగ పాకంలాగా వచ్చేయాలండి, కొంచెం ముదురు పాకంలాగా. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దానిలోకి ఈ బెల్లం పేస్ట్ ని కొంచెం వేసుకుని చూసుకోవాలి. మనకి ఉండ ఫామ్ అవ్వాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎటు ఫోల్డ్ చేస్తే అటు ఫోల్డ్ అయిపోవాలి ఆ ఉండ అనేది. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, బెల్లము మనకి స్టిక్కీగా అంటుకోవడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ అనేది సిమ్ లోనే ఉండాలి, లేదంటే త్వరగా మాడిపోయి చాక్లెట్ అనేది చేదొచ్చేస్తుంది, అస్సలు బాగుండదు. దానిలో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మాత్రమే స్టవ్ అనేది వెంటనే సిమ్ లో పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా వేసుకోవాలి. నెయ్యి అప్లై చేయాలండి ప్లేట్కి. దానిలో ఇలా స్పూన్తో చిన్ని చిన్ని వడియాల్లాగా వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మొత్తం వేసుకోవాలండి. అలా వేసిన తర్వాత లైట్ గా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న వడియాల్లాగా వేయడం వల్ల మనకి చాక్లెట్స్ తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అలా కాకుండా మొత్తం లిక్విడ్ అంతా ఒకసారి వేసేసి అది చల్లారి ఇలా వేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. త్వరగా చల్లారుతుందండి ఇలా వేయడం వల్ల. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి రౌండ్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసాయో మనకి జింజర్ క్యాండీస్ అనేది. తర్వాత ఈ చాక్లెట్స్ అన్ని బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి 2 నెలల వరకు నిల్వ ఉంటాయి. అంతేనండి, రెడీ అయిపోయాయి జింజర్ క్యాండీస్. టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి